గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సింధు. సో ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇచ్చి పడేశారని చెప్పుకోవచ్చు. పుష్పరాజు రీల్లో సినిమాల్లో తగ్గేదేలే వైల్డ్ ఫైర్ అంటారు కదా. సో ఈరోజు ఆ వైల్డ్ ఫైర్ని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చూపించారనమాట. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారనమాట. అలాగే దాంతోపాటుగా సినీ ఇండస్ట్రీకి కూడా బాగా బుద్ధొచ్చే క్వశ్చన్లు అడిగారు. అసలు విషయం ఏంటంటే సినిమా వాళ్ళు అల్లు అర్జున్ గారు పొద్దున్న వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కల్లా ఇంటికి తిరిగి పొద్దున్న అనగా వెళ్ళి కోర్టుకి వెళ్ళారు, జైలుకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఈవినింగ్ కల్లా ఇంటికి తిరిగి వచ్చేసారు. వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏమన్నా చేయగలుగుతారు. సో ఈవినింగ్ ఇంటికి తిరిగి వచ్చేసారు. ఇంకా సినిమా ఇండస్ట్రీలో మొత్తానికి ఒకరి తర్వాత ఒకరు వెళ్తానే ఉన్నారు. ఏదో నిజంగానే ఏదో అయిపోయినట్టు, వాళ్ళ ఇంట్లో జరగకూడదు ఏదో జరిగినట్టు ఇంకొకరి తర్వాత ఒకరు వెళ్తానే ఉన్నారు. అంతమంది వెళ్ళారు కదా. సో మరి ఆ బాబుని చూడాలని ఒక్కరికి కూడా అనిపించలేదా? అక్కడ ఆ బాబు ఎలా ఉన్నాడు వెంటిలేటర్ పైన చావు బతుకుల్లో కొట్టుకుంటున్నాడు ఆ పిల్లోడు. అక్కడ కొంచెమైనా జాలి ఉందా? ఆ రోజు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన ఫేస్లో ఎంత కూడా బాధ లేదు, నవ్వుతుంటా హ్యాపీగా వెళ్ళారు. ఆయన ఏదో సన్మానానికి తీసుకెళ్తున్నట్టు. ఆయన చేసింది తప్పో కాదో పక్కన పెట్టండి, ఆయనది తప్పుందా లేదా అనేది వేరే విషయం. కానీ ఆ రోజు రేవతి గారు చనిపోయిన కేసు మీద తీసుకెళ్లారు. ఆలోచించి ఎంత బాధపడతా వెళ్ళాలి. అయ్యో నా వల్ల ఇది ఒక మిస్టేక్ జరిగింది, ఈ మిస్టేక్లో నేను కూడా ఒక భాగం అని తెలిసినప్పుడు కూడా ఆయన ఫేస్ ఎలా పెట్టారు? ఇది ఒక మనిషి ప్రాణానికి వీళ్ళు ఇచ్చే విలువ? రేవతి గారు తను చనిపోయినందుకు 25 లక్షలు ఇస్తారని చెప్పారు కదా. సో ఇస్తారన్నారంట. ఆర్థిక సాయం కూడా సరిగ్గా చేయలేదని చెప్తున్నారు. సో ఈ విషయాన్ని రాజకీయంగా పక్కన పెడితే ఓకే, రాజకీయంగా వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఏదైనా అనొచ్చు, ఒకరినొకరు తిట్టుకోవచ్చు. సో ఇదంతా వేరే విషయం. కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆవిడకి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకపోవడం అనేది ఇక్కడ దారుణమైన విషయం. అల్లు అర్జున్ గారంటే నాకేమీ కోపం కాదండి, కానీ అక్కడ రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయానికి నేను ఫీల్ అయ్యి ఇలా మాట్లాడుతున్నాను అంతే. సో ఆ రోజు ఆయన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏంటి ఈయన్ని మట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పి నాకు అనిపించింది. అది అంత కరెక్టో, నా మనసుకి నిజంగానే అల్లు అర్జున్ గారిని కావాలని హైలైట్ చేస్తారని నాకు అనిపించింది. సో అది ఎంత కరెక్ట్ అనిపించిందో, దాని తర్వాత అల్లు అర్జున్ గారు నవ్వుకుంటూ వెళ్ళడము అంతే నచ్చలేదు. అల్లు అర్జున్ గారు వెళ్ళలేదంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయన ఈ కేసులో ఉన్నారు కాబట్టి వెళ్ళకూడదనో సంథింగ్ మనం అనుకోవచ్చు. వాళ్ళ టీం అయినా వెళ్ళాలి కదా. వాళ్ళ టీము వెళ్ళలేదు, సినీ ఇండస్ట్రీలో ఎవరు వెళ్ళలేదు. ఒక మనిషి అక్కడ ప్రాణాలతో కొట్టుమెట్ట ఆడుతున్నా సరే వీళ్ళకి అసలు లెక్కే లేదనిపించింది. అసలు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆ రోజు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే, ఫస్ట్ వీళ్ళు పర్మిషన్ థియేటర్ వాళ్ళు పర్మిషన్ అడిగారంట. సో ఆ పోలీసులు మీకు ఎంట్రీ గేటు ఎగ్జిట్ గేటు ఒకటే గేట్ ఉంది, సో దానిలోంచి మీరు ఇంతమంది జనాలు వస్తారు, వీళ్ళందరినీ మేము ప్రొటెక్ట్ చేయలేమని చెప్పి పోలీస్ వాళ్ళు చేయలేమని చెప్పేశారంట. ఓకే, సో అల్లు అర్జున్ గారు వచ్చారంట 9:30కి ఆ టైంలో వచ్చారంట. సో అప్పుడు ఏం చేశారంటే డైరెక్ట్గా కార్లో లోపలికి రాకుండా ముందు నుంచే అక్కడ రూప్ టాప్ ఓపెన్ చేసుకుని, అదే కారు ఉంటుంది కదా, కారు ఓపెన్ ఉంటుంది కదా మిడిల్లో, సో అది ఓపెన్ చేసుకుని అక్కడి నుంచి జనాలందరినీ విష్ చేసుకుంటే లోపలికి వచ్చారనమాట. సో అల్లు అర్జున్ చుట్టూ బౌన్సర్స్ ఉంటారు కదా, ఒక 50 మెంబర్స్ దాకా అలా ఉన్నారంట. సో హీరో అంటే ఫస్ట్ షో అంటే జనాలు ఎలా ఎగబడతారో తెలుసు కదా. సో ఇంకా అందరూ ఇలా ఎగబడిపోయేటప్పటికి బౌన్సర్లు ఏం చేస్తారు, ఎవరినాలని తోసుకుంటానే వెళ్ళిపోతారు అలాగా. సో అలా వెళ్ళిపోయేటప్పటికి ఆ తొక్కిసలాట్లో రేవతి గారు చనిపోయారనమాట. రేవతి గారు చనిపోతా వాళ్ళ బాబు చేయి పట్టుకుని అసలు వదలలేదంట, కాపాడుకోవాలి ప్రొటెక్ట్ చేయాలని చెప్పి. సో నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఊహించుకుంటేనే చూడండి ఎంత దారుణంగా ఉందో. సో ఒక సినిమా థియేటర్కి వెళ్ళడం ఏంటి, థియేటర్లో పిల్లోడిని కాపాడుకోలేక ఆవిడ బతకలేక ఆవిడ చనిపోయారు అక్కడ. సో నిజంగా ఎంత బాధ చెప్పండి. అది ఏదో మనకి హెల్త్ బాగోకో ఏదన్నా అయ్యో అది అలా జరుగుంటే ఇంట్లో సిచ్యువేషన్లో అదంతా వేరు. ఏదో ఒక్క సినిమా హీరో థియేటర్కి కనీసం అల్లు అర్జున్ కనీసం మిమ్మల్ని కూడా చూడరు, అనవసరంగా వెళ్ళి ఇరుక్కుపోయినట్టు అయిపోయింది కదా. సో ఆ పిల్లోడు లెగ్స్ వచ్చిన తర్వాత అమ్మ కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పాప అమ్మ ఏదంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అంటుంది. సో ఏం చేస్తారు చెప్పండి? ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు? చిన్న పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ప్లీజ్ ఈసారి ఫ్యామిలీస్ ఎవరైనా థియేటర్కి వచ్చినప్పుడు ముందు వెనకాల ఆలోచించి ఆ థియేటర్కి వెళ్ళండి.
ఇక నుంచి అయినా ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకుని థియేటర్కి రావడం మానేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా వస్తే గనక ఏమన్నా జరిగితే గనక అది వాళ్ళ తప్పే. ఫస్ట్ డే చూసేస్తే ఏం అయిపోదు, మీకేం అవార్డులు ఇచ్చారు చూసేశారు కదా అని. ఎంత అభిమానం ఉన్నా ఉంటుంది సినిమా, ఎక్కడికి పోదు. మీరందరూ చూడాలనే కదా వాళ్ళు ఎంతుండే టికెట్ రేట్ని ఎంతెంత చేసి వేలు పెట్టి అమ్మేది. సో మీరు కొనుక్కొని చూడాలనే. సో మీరు చూసేదాకా థియేటర్లో సినిమా ఆడుతూనే ఉండిద్ది. సో కాబట్టి కంగారు పడిపోయి వచ్చేసి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. చనిపోయిన వాళ్ళు ఎలాగైనా చనిపోయినా తర్వాత వాళ్ళ వెనకాల ఉండేవాళ్ళు చాలా బాధపడాల్సి వచ్చింది. ఇలా జరిగిద్దని ఎవరు అనుకోరు, కానీ ముందు జాగ్రత్త మనం తీసుకోవడం మంచిది. తర్వాత ఆవిడ చనిపోయారంట. చనిపోయిన తర్వాత వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికి లేట్ అయిపోయి ఆవిడ రేవతి గారు చనిపోయారనమాట. పోలీసులు మాత్రం చాలా ట్రై చేశారంట ఆవిడని బతికించడానికి, కానీ అవ్వలేదు. తర్వాత బాబుని ఇంకో హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి అక్కడ సౌకర్యాలు అన్నీ లేకపోవడంతో కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట. అక్కడ బాబుకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై ఆగిపోయిందనమాట. అంటే చెప్పుకోవచ్చు బ్రెయిన్ డెడ్, కొంచెం అక్కడ సిమిలారిటీస్ ఉన్న ప్రాబ్లం అనమాట తనకి. సో తనకి వెంటిలేటర్ పైన చికిత్స ఇస్తున్నారు. సో తను మాత్రం తొందరలోనే కోలుకుని రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తొక్కిస్లాట్లో రేవతి గారు చనిపోయారు. సో ఆ బాబుకి సీరియస్గా ఉంది. ఈ లోపల అల్లు అర్జున్ గారు ఏం చేశారంటే లోపలికి థియేటర్కి వెళ్ళారు. ఈ విషయం అప్పటికి ఆయనకు తెలీదు. సో 1 అవర్ 1.5 అవర్ అలాగా సినిమా చూశారు. ఈ లోపల పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంకా చాలామంది ఉన్నారు కదా అక్కడ అదే థియేటర్లో 2000 మంది సరిపోవాల్సిన ప్లేస్లో 4000 మంది వచ్చారంట థియేటర్కి. చాలామంది టికెట్లు తీసుకోకుండానే థియేటర్లోకి వచ్చేసినట్టు. సో ఇలా అయితే చాలా జరిగినాయి. ఆ రోజు జనాలు అయితే ఫుల్గా ఉన్నారు, అసలు ఎక్కడా ఖాళీ లేదనమాట. కొట్టుకు చచ్చిపోయారనుకోండి, జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట. సో ఇక తర్వాత పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే ఇలా జరిగింది అని చెప్పి అల్లు అర్జున్ గారిని బయటికి తీసుకొచ్చేయడానికి వెళ్ళారనమాట. వెళ్తే అప్పుడు బౌన్సర్లు ఏమో పోలీసుల్ని రానివ్వలేదన్నమాట. సో తర్వాత పోలీసులకు కోపం వచ్చి ఇలా అయితే కనుక అల్లు అర్జున్ తీసుకెళ్ళి జైల్లో వేయాల్సి వచ్చింది, ఇక్కడ చాలా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, సో వెంటనే వెళ్ళమని చెప్తే అల్లు అర్జున్ గారు అప్పుడు కూడా సైలెంట్గా కార్లో కూర్చుని వెళ్ళిపోకుండా రోడ్ షో చేసుకుంటా రూప్ టాప్ ఎక్కి అప్పుడు కూడా మళ్ళీ విష్ చేసుకుంటూ వెళ్ళారంట. ఇంకా జనాలు ఇంకా వెనకాల పడతానే ఉంటారు కదా. అల్లు అర్జున్ కనపడకపోతే ఒకలా బిహేవ్ చేస్తారు, కనబడి హాయిలు చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళు కూడా వెనకాల వెళ్ళిపోతారు కదా. అలాగా అక్కడ ఎంతమంది ఉన్నారు. రేవతి గారు ఆ పక్కన చనిపోయారని చెప్పారంట. చెప్పిన తర్వాత ఆయనకి ఎంత బాధ ఉండాలి. ఆ బాధపడడం మానేసి మళ్ళీ హాయిలు చెప్పుకుంటూ వెళ్ళడం ఏంటి. సో ఈ విషయంలో నాకు అస్సలు నచ్చలేదు. సో ఇది అయితే జరిగిందంట. సో సీఎం రేవంత్ గారు అయితే చాలా సీరియస్ అయ్యారనమాట ఈ విషయం మీద. సో నిజంగా చట్టం ఎవరికైనా ఒకటే. సో ఇక్కడ అల్లు అర్జున్ గారి ఎంత తప్పు అయితే ఉందో దానికి 10 రెట్లు సంధ్యా థియేటర్ది అయితే తప్పు ఉంటుంది. సో నిజంగా దాని గురించి కూడా మనకి తొందరలో తెలియాలి. సో ఆ థియేటర్ వాళ్ళకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారంట. సో అదేంటంటే మీ థియేటర్లో సరిగ్గా ఏది అక్కడ మీ థియేటర్లో ఏది సరిగ్గా లేదు. సో అక్కడ పోస్టర్లు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు, అక్కడ పార్కింగ్ ప్లేస్ సరిగ్గా లేదు, అలాగే ఎంట్రీ గేటు ఎగ్జిట్ గేట్ ఒకటే గేట్ ఉంది. సో ఇవన్నీ చాలా రాంగ్గా ఉన్నాయి, మీకు మీ లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తామని చెప్పి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో వాళ్ళు ఏ ఆన్సర్ చెప్తారో దాన్ని బట్టి ఆ సంధ్యా థియేటర్ ఉండిద్దా లేకపోతే ఊడిద్దా, వాళ్ళకి ఎంత శిక్ష పడేది అన్నది మనకి తొందరలోనే తెలుస్తుంది. సో చూద్దాం మరి అల్లు అర్జున్ గారు బెయిల్ క్యాన్సిల్ చేసేస్తారా లేదా, జైలుకి మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది మనకి ముందు తెలుస్తుంది అనమాట. సో మీకేమనిపించింది, మీ ఒపీనియన్ చెప్పండి. నిజంగా అల్లు అర్జున్ గారిది తప్ప లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావాలనే అల్లు అర్జున్ గారిని ఏమన్నా ఇరికిస్తున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. మీ ఒపీనియన్ మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా చెప్పండి. అలాగే నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? బాయ్.